భారత్ చైనా సరిహద్దు వివాదంపై ఇటు అధ్యాపకులు కూడా స్పందిస్తున్నారు. అందులో భాగంగా లెక్చరర్ రమణమ్మ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఈరోజు మన శత్రుదేశమైనటువంటి చైనా దేశం యొక్క నిత్యావసర వస్తువులను మన దేశంలో వాడకుండా ఏ విధంగా వాటిని పారద్రోలాలి, ఏ విధంగా వాటి వినియోగం మన దేశంలో ఉండకుండా చేయాలనేటువంటి విషయము, ఆ విధంగా చేయడం వల్ల మన భారతదేశ అభివృద్ధి స్థానంలో ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయాలను ప్రతి ఒక్కరం కూడా ధనిక పేద అనేటువంటి వర్గ వ్యత్యాసం లేకుండా, చిన్న పెద్ద తేడా అనేటువంటి తారతమ్యాలు లేకుండా చర్చించుకోవాల్సినటువంటి అంశము ఒక చర్చనీయాంశంగా మారింది మన దేశంలో. ముఖ్యంగా మన నిత్యావసర వస్తువుల విషయానికి తీసుకున్నట్లయితే ప్రతి ఇంట్లో కూడా తినడానికి తిండి ఉన్నా లేకున్నా ఒక ఫోన్ అనేటువంటి తప్పకుండా వాడడం జరుగుతుంది. ఆ ఫోన్ మేడ్ ఇన్ చైనా అనేటువంటిది ఉంటుంది. అది ఎంత గమనించకుండా స్మార్ట్ ఫోనా కాదా, ఇది ఎంతకు దొరుకుతుంది ఏంటి అనేటువంటి విషయాన్ని గమనించి నిత్యం కూలీ పని చేసుకున్నటువంటి వారి నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దాకా కూడా మొబైల్ ఫోన్ వాడడం జరుగుతుంది. కాబట్టి ఆ ఫోన్ వాడడం వలన అనేకమైనటువంటి దుష్పరిణామాలు జరుగుతున్నాయి. అయినా కూడా ఏమీ లెక్క చేయకుండా ఆ మేడ్ ఇన్ చైనా అనేటువంటి విషయాన్ని కూడా గమనించకుండా ఆ ఫోన్ వాడుతున్నారు. ఆ ఫోన్లు వాడడం వలన అనేక మంది వాడుతున్నారు. ఆ ఫోన్లు అనేక మంది వాడడం వలన దాని వలన వచ్చేటువంటి డబ్బును మనం చైనా దేశానికి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులో ₹1 వంతు కూడా మన దేశానికి ఏమి ఆర్థిక అభివృద్ధిలో ఎలాంటి లాభం అనేటువంటిది లేకుండా పోయింది. మనకు తెలియకుండానే మనము ప్రతిరోజు కూడా మన దేశంలో నివసిస్తూ మన దేశ పౌరుకు భారతీయ పౌరుడిగా ఉంటూ మనము ఇతర శత్రుదేశమైనటువంటి చైనాకు మనము ఆదాయాన్ని సమకూరుస్తున్నాము. ముఖ్యంగా ఇటువంటి విషయాలు ప్రజల లోపల చైతన్యం తీసుకురావాలంటే ఒక పాఠశాల నుండి, కళాశాల నుండి విద్యార్థుల లోపల చైతన్యం తీసుకురావాలి. ఎందుకంటే నేటి బాలల్లే రేపటి పౌరులు అంటారు. కాబట్టి పిల్లల లోపల చైతన్యం తీసుకురావాలి. దేశం గురించి, దేశం మీద ఉన్న దేశభక్తి గురించి, ఇరుగు దేశాల గురించి, శత్రు దేశాల గురించి, వాటి వల్ల కలిగేటువంటి పరిణామాల గురించి, మన దేశం ఏ విధంగా అభివృద్ధి పథంలో నడుస్తుంది, మన దేశం అభివృద్ధి పథంలో నడవకుండా ఉండడానికి శత్రు రాజ్యాలు చేస్తున్నటువంటి ఈ ఆటంకాలు ఏంటి, అవి పడుతున్నట్టు పన్నాగాలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి విషయాలను విద్యార్థుల లోపల మనం ముఖ్యంగా చైతన్యం తీసుకురావాల్సినటువంటి విషయం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆ విధంగా వారి లోపల చైతన్యం తీసుకొచ్చి రోజు కొనేటువంటి వస్తువులు వాళ్ళను కొననీయకుండా దేశం మీద అభివృద్ధి జరిగేటట్లు మన దేశానికి ఎంతో కొంత మనవంతు సాయంగా ఉడతాభక్తిగా చేసేటట్లుగా ఉన్నట్లయితే వారి లోపల చైతన్యం వస్తే, విద్యార్థి లోపల చైతన్యం వస్తే దేశం మొత్తంలో కూడా తప్పకుండా చైతన్యం వస్తుంది. కాబట్టి మన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. శత్రురాజ్యమైనటువంటి చైనా చీటికి మాటికి యుద్ధానికి సరితూగుతానని ముందుకు రావడం జరుగుతుంది. ఆ విధంగా ఆ దేశాన్ని మనం మీదికి దాడికి